చిన్న సీన్‌కి నేను కొంచెం వీక్‌గా కనిపించాలిరా! నేను అందుకోసం వాళ్ళంతా తినకుండా ఉందాం అనుకుంటున్నా. రేపు పొద్దున నా ఫేస్‌లో కనిపిస్తే సీన్‌కి ఇంకా ఎలివేట్ అవుద్దన్నారు. అంటే ఈ ఏజ్‌లో ఆయన ఇంకా అంటే నేననేది అంత ఆయన చేయనియి ఏం లేదు. ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అన్నీ చేసేసారు ఆయన. బట్ స్టిల్ ఆ జీల్ ఉంది చూసారా? ఈ ఏజ్ వచ్చాక కూడా ఆ సీన్ అలా పెర్ఫార్మ్ చేయాలని చెప్పి ఆయన అలా అంటే తినకుండా ఉండి ఆ ఫేస్‌లో అది కనిపిస్తుంది. అలాంటిది అంటే నాకు యాస్ ఎన్ యాక్టర్ గ్రోయింగ్ అప్ యాక్టర్‌గా నాకు ఎంత ఇన్‌స్పైరింగ్‌గా ఉంటాయండి అవన్నీ. సో యాస్ ఎ పర్సన్ గాని, యాస్ ఎన్ యాక్టర్ గాని ఐ థింక్ ఐయామ్ వెరీ వెరీ బ్లెస్డ్ టు హావ్ హిమ్ యాస్ మై ఫాదర్ అండి. దట్ ఐ నేను కెన్ నేను ఇందాక చెప్తాను అసలు ఈ ఆన్సర్ కాదు సార్. నేనేమంటా అంటే నేను మామూలుగా బొమ్మలు వేస్తాను కదా, వీడు మంచి పెయింటర్, ఈజ్ వెరీ గుడ్ ఫోటోగ్రాఫర్. వీడి మా ఇన్స్టాలో అన్ని చూసిన వాళ్ళందరికీ తెలుసు. అవి పాపం మా పిల్లల దగ్గర ఏముందంటే, నేను అందులో కొంత నా తప్పు కూడా ఉంది. మరీ మనం అంత నేను చూడండి అది చూడండి అనే అట్లా వద్దు నాన్న. మనం ఎలా ఉన్నామో ఎదుటివాడు అనుకోవాలి తప్ప, మంచితనం అనేది మనం చేసే పనులు బట్టి మంచితనం వస్తుంది. కానీ మంచితనం మంచివాడు అనిపించుకోవడం కోసం మనం చేసే పనులు అది తెలిసిపోతుంటాయిరా. అందువల్ల అలా కాకుండా జాగ్రత్తగా ఉండాలి నాన్న అంటే, వాళ్ళు కూడా ఇప్పుడు మా రెండో అబ్బాయి ఉన్నాడు. వాడు డైరెక్షన్ కోర్స్ నేర్చుకుని వచ్చాడు ఇక్కడ న్యూయార్క్లో. వాడు ఎక్కడికో వెళ్ళి ఏదన్నా ఏదంటే ఫలానా నేను బ్రహ్మానందం గారి అబ్బాయిని చెప్పమంటే చెప్పడు. వాళ్ళు నన్ను కామన్ మ్యాన్గా ట్రీట్ చేయాలి. ఒక సెలబ్రిటీ వాళ్ళ అబ్బాయిని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేస్తే నాకు ఇష్టం ఉండదు. అలా లక్కీగా నేను పెంచానని ఆ గొప్పతనం నా ఖాతాలో వేసుకోవడం కంటే వాళ్ళు అలా పెరిగారు, మనం చెప్పింది విన్నారు ఇవాళ వరకు. బట్ దే ఆర్ టేస్టింగ్ గుడ్ రిజల్ట్ టుడే బై ది గ్రేస్ ఆఫ్ గాడ్. ఐ బిలీవ్ ఇన్ దట్. డైరెక్టర్ గారు అంటే బ్రహ్మానందం గారు అంటే మ్యాక్సిమం అందరూ కూడా ఒక కమెడియన్గా ఒక మంచి కమెడియన్గా చూపించాలని ట్రై చేస్తారు. కానీ ఆయనతో మీరు ఒక సెంటిమెంటల్ సీన్స్ ఇట్లా చెయ్యాలి అన్న థాట్ కానీ మీరు అంటే రంగమార్తాండ తర్వాత అప్రోచ్ అయినారు అంతకు ముందే లేదా ఆయనతోనే ఇది ఖచ్చితంగా తీయాలనేది ముందు చాయిస్ ముందే అనుకున్నది మ్యామ్. యాక్చువల్లీ ఇంకా ఆనెస్ట్లీ రంగమార్తాండ చూసినప్పుడు కొద్దిగా బాధేసింది నాకు. అరే ఫస్ట్ నేను ఇమాజిన్ చేసుకున్నాను అనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే సార్ కామెడీలోని అందరికీ తెలుసు లెజెండ్. బట్ ఆయన కొద్దిగా ఎమోషనల్గా లిటిల్ బిట్ అయినా కానీ ఇంకా జనాలు తట్టుకోలేరు. సో అది ఎక్స్ప్లోర్ చేస్తే బ్యూటిఫుల్ ఉంటుంది అనిపించింది. బికాజ్ ఆయన ఏమైనా చేయగలరు. జస్ట్ ఆయనకి అదేంటి ఆ క్యారెక్టర్ ఇస్తే ఆయన చెలరేగిపోతారు ఆ స్పేస్లోని. ఐ థాట్ అండ్ అలానే మూవీలో మెయిన్గా ఏంటంటే బ్రహ్మానందం గాని వాళ్ళ అబ్బాయి చేత అరే మూర్తి ఇట్లా పిలిపించినారు కదా. సో ఆ సెట్స్లో అది మీకు డిఫికల్టీ అవ్వలేదు అంటే లైక్ అలా వాళ్ళిద్దరి చేత ఇలా ఉన్నాడు, పిలిచేవాడు బాగానే ఉన్నాడు, పిలిపించుకునేవాడు నేను బాగున్నాడు. అతనికి ఎందుకని డిఫికల్టీ పాపం. అంటే డైరెక్టర్కి అది టఫ్ టాస్క్ కదా సార్ కొంచెం. యాక్టింగ్ కదమ్మా, అతను కూడా యాక్ట్ చేస్తాడు టఫ్గా ఉన్నట్టు. సార్ మీరు అలా పిలుస్తుంటే కొంచెం అన్ఈజీగా ఉంది సార్. బ్రహ్మానంద్ గారు ఎవరు ఎక్కడ సార్ సార్ మీరు వందల సినిమాల్లో కామెడిక్ రోల్స్ చేశారు, అట్లాగే ఏ క్యారెక్టర్ అనేది చేస్తారు మీరు. కానీ డ్రామాటిక్ రోల్స్ అని చాలా తక్కువ చేశారు. సో అంటే రంగమార్తాండం కావచ్చు, అంతకన్నా ముందుకెళ్తే బాబాయ్ హోటల్ కావచ్చు, అట్లాంటి సినిమాలు. ఇట్లాంటి ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంత గ్యాప్ తీసుకొని డ్రామాటిక్ రోల్ చేయడానికి మీ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుని ఏమైనా చేంజెస్ చేసుకున్నారా రోల్ అంత బాగా రావడానికి? కామెడీ ఉంటుంది దీంట్లో, డ్రామాటిక్ కూడా ఉంటుంది. నేను చెప్తే కొంచెం అహంకారంగా ఉంటుంది. డెఫినెట్గా అహంకారం అంటే స్టూపిడిటీ ఉంటుంది. ఈ రెండు కలిపితే ఇప్పుడు వచ్చే ఆన్సర్ వస్తుంది. అదేంటంటే మనం ఏమీ ఎఫర్ట్ చేయక్కర్లేదండి. ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఇలా కూర్చోండి అని నేను చెప్పానా? ఈయన ఉన్నాడు, ఇలా కూర్చోండి అని చెప్పానా? ఈయన ఉన్నారు. ఎవరి స్టైల్ ఆఫ్ లివింగ్, ఎవరి స్టైల్ ఆఫ్ ఇది ఉంటుంది. అది ప్రత్యేకంగా దాన్ని మనం వెళ్ళగానే చేతులు ఇలా పెట్టుకుని ఈ వేలు ఇక్కడ పెట్టి అని అనుకోరు కదా. యాక్టింగ్ కూడా అంతే. మనం వెళ్ళిన తర్వాత దేర్ ఈజ్ యాక్షన్ అండ్ రియాక్షన్. ఆ రియాక్షన్ బట్టి మన యాక్షన్ ఉంటుంది, మన యాక్షన్ బట్టి రియాక్షన్ ఉంటుంది. అది ఏ క్యారెక్టర్, తాత క్యారెక్టరా, తమ్ముడు క్యారెక్టరా, మనవడి క్యారెక్టర్ అనే క్యారెక్టర్స్ కంటే క్యారెక్టర్స్ ఆర్ డిఫరెంట్ బట్ యాక్షన్ ఈజ్ సేమ్. దేర్ ఆర్ సో మెనీ క్యారెక్టర్స్ బట్ ఓన్లీ వన్ థింగ్ ఈజ్ పెర్ఫార్మెన్స్. సార్ అరగుండు బ్రహ్మానందంగా ప్రపంచానికి తెలుసు మీరు. ఇప్పుడు మర్చిపోయింది మీకు ఒక విషయం తెలుసా? అప్పుడు అరగుండు బ్రహ్మానందం ఇప్పుడు అందరికి ప్యాషను. ఇప్పుడు అందరు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కొట్టేసి అంతా తీసేస్తున్నారు. చూసా, ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అదే నన్ను ఇప్పటికీ ఫాలో అవుతున్నారు. ఫాలో అయ్యారు సార్. అలాంటి అరగుండు బ్రహ్మానందాన్ని మళ్ళీ ఫ్యూచర్లో మేము చూడగలమా? నేను మళ్ళీ 25 ఏళ్ళలో అవ్వగలనా?
ఎలా అవుతాం సార్? అంటే క్యారెక్టర్ ఇస్తే మనం చేయడానికి ఏం అభ్యంతరం లేదండి. ఏ బ్యూటిఫుల్ క్యారెక్టర్. నాకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది. ఏంటంటే 3 క్యారెక్టర్స్ చేయాలని. తాత, తండ్రి, మనవడు. 3 క్యారెక్టర్స్ నేనే చేయాలని. దట్ ఈస్ ఆల్సో స్మాల్ మెసేజ్ టు ది ఎంటైర్ యూనివర్స్. మెంటల్ రిటార్టెడ్ బాయ్స్, మన తెలుగులో దివ్యాంగులు అంటారు. ఎస్ ఎస్ వాడు, వాళ్ళ ఫాదరు, వాళ్ళ తాత, వీళ్ళ ముగ్గురు ఏ ఏ కండిషన్స్లో ఎలా యాక్ట్ చేశారు అనేది చాలా తక్కువ బడ్జెట్లో ఎక్కువ పెర్ఫార్మెన్స్తో చేయాలనే ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. అది చేయాల్సి వచ్చినప్పుడు బహుశా మీరు అన్నట్టు అరగుండు క్యారెక్టర్ లాంటిది ఒకటి చేయాల్సి వస్తుందేమో. అది మీరు గుర్తు చేశారు కాబట్టి చెప్తున్నా. థ్యాంక్ యూ. 3 క్యారెక్టర్లు డిఫికల్టే ఉంటాయి సార్. ఆ. 3 క్యారెక్టర్లు అన్నారు కదా, ఆ. ముగ్గురికి ఏదో సమ్ డిఫికల్ట్ ఉంటుందా? లేదు లేదు, తాత ఇంకా స్టోరీ మనం పని చేద్దాం. ఏమా అయిపోయింది అని అర్థం, మూర్తి గారు లేచారు కాబట్టి. ఐశ్వర్య గారు హాయ్. సార్ డైరెక్టర్ గారు, ఇద్దరు ఫెయిర్లో మేము ఒక మెలోడీ సాంగ్ ఎక్స్పెక్ట్ చేసాము, అది పెట్టలేదు. పార్ట్ 2 ఇక్కడ యా రొమాంటిక్ మెలోడీ సాంగ్ ఒకటి ఎక్స్పెక్ట్ చేసాము. ఎవరి మధ్యలో అండి? వాళ్ళిద్దరి మధ్యలో. ఎవరిద్దరి మధ్యలో చెప్పండి బాబు. అదే మళ్ళీ హీరో హీరోయిన్. ఓకే ఓకే. పార్ట్ 2 అయినా ప్లాన్ చేస్తున్నారా అలాంటిది? లేదండి, బ్రహ్మ ఆనందంకి ఒకటే బ్రహ్మానందం గారు, ఒకటే బ్రహ్మ ఆనందం. ఐశ్వర్య గారు ఎస్, మీరు ఇప్పుడు ఎలా సింపుల్గా ఉన్నారో సినిమాలో కూడా అలానే సైలెంట్గా సింపుల్గా ఉన్నారు. అంటే థ్యాంక్ యూ సో మచ్. సేమ్ క్యారెక్టర్ రిజంబ్లెన్స్ అక్కడ కూడా. మీకు సింపుల్ అనిపించిందా తనుజ క్యారెక్టర్? చాలా బాగా నచ్చిందండి. అండ్ మీ ఫర్దర్ ప్రాజెక్ట్స్ కూడా ఫర్దర్ ప్రాజెక్ట్ ఏం చేస్తున్నారు తెలుగులో? ప్రస్తుతానికి ఐఎమ్ ఎంజాయింగ్ బీయింగ్ హియర్ విత్ బ్రహ్మానందం టీమ్ ఎవ్రీబడి అండి. ఫ్యూచర్ది ఇంకా నాకేం తెలియదు. ఓకే, థ్యాంక్ యూ. దివిజయ్ గారు ఇంకా దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ వెంకట. ఓకే ఓకే. సినిమా యాటిట్యూడ్ చూశాడు, ఏంటి రియాక్షన్ ఏమైనా ఉంది మీ క్యారెక్టర్ పై? చూసారండి, అంటే నాతో పాటు ప్రీమియర్ షోకే వచ్చారు. నేను మా మమ్మీ మా అన్నయ్య వెళ్ళాము. హీ థరోలీ ఎంజాయ్డ్ ద ఫిల్మ్. నేనే అసలు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేశాను. గౌతమ్ నా వెనకాల కూర్చొని ఉన్నారు. ఈ కుడ్ సీ నేనే ఎగురుతున్న సీట్లోంచి నేనే, అండ్ ఆయన ఏడ్చే సీన్లో నేనే ఏడ్చేసాను. అంత అయిపోయాక నేను లైక్ మై బ్రదర్ ఆల్సో ఎంజాయ్డ్ ఇట్ వెరీ వెల్. యా, వెళ్ళాం చూసాం. బ్రహ్మానందం గారు ఇటండి. బ్రహ్మానందం గారు ఇక అక్కడ రమ్మ అంటే పిలవటంలోనే ఒక చిన్న అదే కదా. బ్రహ్మానందం గారు అంటే సారీ అంత అటెన్షన్ పే చేసి. సార్ చెప్పండి సార్. మీది మాది ఒకే జిల్లా సార్, పల్నాడు జిల్లా. వెరీ గుడ్ సార్. మేము ఎప్పుడైనా స్ట్రెస్ జొన్నకూడు జొన్నంబలి జొన్నకలి జొన్నలు తప్ప మరి సన్నలు సున్నసుమి ఈ పలనాటి చీమ ప్రజలందరికీ అన్నాడు శ్రీనాథుడు. చెప్పండి పల్నాటి పరుషాన్ని గురించి. సార్, మాకు ఎప్పుడైనా కోపం వచ్చినా లేదా స్ట్రెస్ వచ్చినా ఏదైనా కొంచెం కామెడీ సీన్స్ చూడాలంటే యూట్యూబ్లో బ్రహ్మానందం సీన్స్ని చూస్తాం. అలాంటప్పుడు మీకు కూడా అలా అనిపించినప్పుడు యూట్యూబ్లో ఎవరు సీన్స్ చూస్తారు? నా సీన్సే. నన్ను నేను అద్దంలో చూసుకొని నవ్వుకుంటాను. ఎందుకంటే మీరు సినిమాలు చూడరని అన్నారు కదా, అందుకని. సినిమాలు చూడమండి. సినిమాలు చూడటం అంటే డబ్బింగ్ చెప్పేటప్పుడు నా సినిమాని చూసుకోవాలి. నేను చేసేది మ్యాక్సిమం హీరో క్యారెక్టర్స్ ఏం చేయం. చిన్న చిన్న మా కామెడీ సీన్స్ అయి ఉంటాయి కదా నాన్న, అవి చేసేటప్పుడు కొంచెం ఎంజాయ్ చేస్తుంటాం సరదాగా. అదే కాకుండా నాకు ఎక్కడ ఎవరు చిన్న కామెడీ చేసినా నవ్వు వస్తుంది. నేను అంత సిన్సియర్గా రియాక్ట్ అయ్యే మనిషిని. అది దీనికి పల్నాడు సీమకు ఎందుకు గుర్తుపెట్టావో, మరి దీనికి దానికి ఎందుకు లింక్ పెట్టావో తెలియట్లేదు. మీ ఫేస్ మీరే చూసుకుని నవ్వుకుంటా. పల్నాడు వాళ్ళే కాదు, ఏ జిల్లా వాళ్ళైనా నవ్వుతారు కదా. కనిపించింది కదా పల్నాడిదనం, అలా కనపడింది. అడగడం బ్రహ్మానంద గారు